ఉండగా దర్జాగా 4 రాళ్లు వెనకేసుకున్నారు. పవర్ పోయిన తర్వాత వారి పప్పులు ఉడకడం లేదు. దీంతో ప్లేటు పిరాయించే ప్రయత్నంలో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. మైహూనా అంటూ అధినేత భరోసా ఇస్తున్న నేతలు మాత్రం మేం ఉండలేమంటూ హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో డకౌట్ అయింది. గెలిచిన ఎమ్మెల్యేల వలసలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కేడర్ డీలా పడింది. మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఓ స్థాయి నేతలంతా పునరాలోచనలో పడ్డారు. అంత పెద్ద నేతే పార్టీ ఫిరాయించినప్పుడు తామెందుకు మానకూడదనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్య అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఓ ఎమ్మెల్యేతో పాటు 2 మాజీ శాసనసభ్యులు, మరో 2 మాజీ ఎమ్మెల్సీలు, ఓ మాజీ ఎంపీ కూడా పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారని టాక్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మంతనాలు పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొనసాగలేక వ్యక్తిగత వ్యాపారాలు, వ్యవహారాలు చక్కబెట్టుకోలేక సతమతమవుతున్నారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ శాసనసభ్యుడు షకీల్ పరిస్థితిని ఉదాహరిస్తున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ స్థలంలో నిర్మించిన మాల్కు జీవన్ రెడ్డి అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ అధికారులు సీజ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం దర్జాగా దందా చేసిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిక్కులు తప్పటం లేదు. బకాయిలు చెల్లించిన తర్వాత మాల్ రీఓపెన్ అయింది. అలాగే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ రైస్ మిల్లుల్లో బియ్యం అక్రమ దందా గుట్టురట్టయింది. సుమారు 72 కోట్ల విలువ చేసే బియ్యాన్ని నొక్కేశారని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ఇదే తరహాలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, ముఖ్య నేతలు రకరకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ బాట పడుతుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్సనల్ గా భరోసా ఇస్తున్నా ఆ పార్టీ నేతలెవరూ పట్టించుకోవటం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటంపై అందరూ విరుచుకుపడాలని పార్టీ పెద్దలు సూచించినా ఎవరూ స్పందించలేదు. 3 మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కనీసం మాట్లాడలేదు. దీంతో అలాంటి వారంతా పార్టీ మారే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని లోకల్ టాక్. వాస్తవానికి ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుదిబండగా మారారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక వారెవరూ పార్టీని పట్టించుకోవటం లేదు, యాక్టివ్గా పనిచేయటం లేదు. అందుకే కింది స్థాయి నేతలు కారు దిగుతున్నారు. లోకల్ సభ ఎన్నికలను ఎలాగూ పట్టించుకోలేదు. రాబోయే స్థానిక సంస్థల నాటికైనా నేతల తీరు మారకపోతే ఫ్యూచర్లో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితులు తప్పవనే అంచనాలున్నాయి. అధినేత సైతం ఈ 10 ఏళ్లలో ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టంగా సంకేతాలు ఇవ్వడంతో యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేసీఆర్ వైఖరి మారకపోవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా గులాబీ పార్టీనే పట్టుకుని వేలాడితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందనేది క్వశ్చన్ మార్క్ గా మారింది.